అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. అందరికీ తెలుసు ఈ పెహల్గామ్ అటాక్ భారతీయుల్ని చాలా కలవరపెడతా ఉంది. మన హృదయాలన్నీ కూడా చాలా దుఃఖంతో నిండిపోయింది. అయితే దీనికి ఇంటర్నేషనల్ వైడ్‌గా మనకు కూడా కొంత సానుభూతి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే క్వాడ్ దేశాలు జపాన్ గానీ, ఆస్ట్రేలియా గానీ, లేకపోతే మనకి యూఎస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇజ్రాయెల్ క్వాడ్‌లో లేదనుకోండి. ఏదేమైనప్పుడు కూడా ఇంటర్నేషనల్ దేశాలన్నీ కూడా మనకు సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాయి. ఇది చాలా తప్పు. ఇలా చేయటం వలన భారత సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి లేదా భారతదేశంలో ఉన్న సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ ఏదైతే విజన్ ఉందో ఆ విజన్‌ని నాశనం చేయడానికి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారని వాళ్ళు ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. కొన్ని దేశాలు అవసరమైతే మీకు స్నేహ సంబంధం మేము ఇస్తాము. అదేవిధంగా మా దగ్గర నుండి మిసైల్స్‌ని గానీ, యుద్ధ ట్యాంకర్‌లను గానీ మీకు పంపిస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ అటాక్స్‌ని గనక మనం ప్రోత్సహిస్తే ఈరోజు భారతదేశం మీద అయింది. మరొకసారి ఇంకో దేశం మీద అవుతుందని. అయితే తాజాగా ఏంటంటే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తెలుసు కదా! ఇతను చాలా విపరీతంగా ఉంటాడు. ఏం చేసినా సరే చాలా విపరీతంగా చేస్తా ఉంటాడు. ఇప్పటికే ట్యాక్స్‌లేసేసి అందరిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. తాజాగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భారత ప్రభుత్వానికి. ఏమన్నాడు అంటే, "ఈ ఉగ్రవాద మూలాల్ని మీరు ఎలాగైనా అణిచివేయాలి. కాకపోతే మీరు పెహల్గామ్‌లో జరిగింది ఏదైతే ఉందో అది ఉగ్రవాద దాడి అంటారు. పాకిస్తాన్‌కి సంబంధం ఉంది అంటున్నారు. పాకిస్తాన్ ఏమో మాకు సంబంధం లేదు అని చెప్తా ఉంది. కానీ మన మనకి మన దేశం ఏంటి అనంటే దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రపంచం ముందు పెట్టింది. లష్కర్ ఎ తోయిబా చీఫ్ ఎవరైతే ఉన్నాడో హఫీజ్ సయీద్ గానీ, టీఎఫ్ అంటే వాళ్ళు నడిపిస్తుందే రెసిస్టెన్స్ ఫోర్స్ అని వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ ఉగ్రవాద మూలాలు పాకిస్తాన్‌తో ఉన్నవాళ్లే. సో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి మనం ఆధారాలు పెట్టాం. సో ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఇది త్వరగా తేల్చుకోండి. ఎందుకంటే ఇది తేల్చుకోకపోతే ఈ 2 దేశాలు కూడా అణు సంబంధిత దేశాలు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు. సో వాళ్ళకి 160, 170 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఈక్వల్‌గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మిసైల్ గాల్లో నుంచే కొట్టగలరు. మనం సబ్‌మెరైన్ సముద్రం అడుగులో ఉండి సబ్‌మెరైన్ యూజ్ చేసి కూడా కొట్టగలం. వాడి దగ్గర టెక్నాలజీ లేదు. అదేవిధంగా వార్ షిప్స్ కూడా లేవు వాడి దగ్గర. అంటే ఆ వార్ షిప్స్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా! విక్రమాదిత్య కానీ ఇవన్నీ ఏంటి అంటే ఒకేసారి 60, 70 అణుబాంబును మోసుకెళ్ళగలదనమాట. ఆ టెక్నాలజీ వాడి దగ్గర లేదు. సో దీంతో ఏంటి అంటే ఒకసారి కనుక అణుబాంబు పడితే ఈ దేశంలో ఒకసారి 2 దేశాల్లో ఒక అణుబాంబు వేస్తే అది ఓన్లీ ఆ ఏరియానే కాదు ప్రపంచం మొత్తం వ్యాపించి సుమారు 500 మంది 600 కోట్ల మంది చనిపోతారు. అంటే అంత భయంకరమైనటువంటి పొగ, దుమ్ము, ధూళి ఈ సన్ రేస్‌ని ఆపేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ సన్ రేస్ పడదో ప్రపంచం మొత్తం మానవాళి దెబ్బతింటుంది. అందుకని ప్రపంచ దేశాలేమి అణుబాంబులు వేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఆ దేశాలు నాశనం అవ్వడం కాకుండా ప్రపంచం అంతా నాశనం అవుతుంది అని. సో అందుకని ఏ దేశమైనా సరే మిసైల్స్ త్రూనే యుద్ధాలు చేసుకుంటాయి. సో మిసైల్స్‌లో భారతదేశమే పవర్‌ఫుల్‌గా ఉంది. యుద్ధం వస్తే మాత్రం పాకిస్తాన్‌ని సరదాగా ఓడిచ్చేస్తదనమాట. అంత మిలిటరీ సైన్యం ఉంది. మనకి సుమారు పారామిలిటరీ ఫోర్సెస్‌తో కలుపుకుంటే 25 లక్షల ఫోర్స్ ఉంది. సో వాళ్ళ దగ్గర దాంట్లో సగం కూడా లేదు. ఎలా చూసినా భారతదేశమే అత్యధికంగా ఉంది. సో దీంతో ఏంటంటే ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ యుద్ధ వాతావరణం చాలా భయంకరంగా అవుతుంది అంటున్నాడు. కానీ లోపల మాత్రం ఏంటంటే యుద్ధం వస్తే ఆయుధాలన్నీ ఈ 2 దేశాలకి అమ్ముకునేది వాడే ఫస్ట్. కాబట్టి పైకి మాత్రం ఇది చెప్తూ ఉన్నాడు. కానీ ట్రంప్ ఎప్పుడు కూడా బిజినెస్ పర్సన్ కదా! బిజినెస్ మైండ్‌తో ఆలోచిస్తూ ఉంటాడు. అవసరమైతే యుద్ధానికి కొంచెం ఆజ్యం పోస్తూ ఉంటాడు. కానీ విచిత్రంగా ఏంటంటే పైకి మాత్రం ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ లోపల మాత్రం బిజినెస్ వస్తే మన ఆయుధాలన్నీ అమ్ముకోవచ్చని. వాళ్ళ దగ్గర 5,000కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో చాలా యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి యుద్ధం వస్తే అమ్ముకుంటారు. వాళ్ళే ముందుంటారు.